అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే వలసదారులు, ముఖ్యంగా అక్రమ వలసదారుల మీద ఉక్కుపాదం మోపాడు. ఎవరైతే అక్రమంగా అమెరికాకు వెళ్లి చదువు పేరుతో వెళ్లి అక్కడే తిష్ట వేశారో 60 లక్షల మందిని సైనిక విమానాల్లో వారి వారి దేశాల్లో గుమ్మరించి రావాలని ఆదేశించాడు. పౌర విమానాలు ఎలాగో ఖాళీగా ఉండవు కాబట్టి అవి ఎప్పటికో 3 నెలల తర్వాత కూడా ప్రయాణికులను తీసుకువెళ్లే విషయంలో ముందే బుక్ అయి ఉంటాయి. ఇక సైనిక విమానాలు అయితే సీట్లు అయితే ఉండవు, కానీ లోపల మొత్తాన్ని గొర్రెల్లాగా నెట్టి ఏ దేశాల వారు ఎంతమంది ఉన్నారో చక్కగా పరిశీలించి 5 సంవత్సరాలు వీసా తీసుకొని 2 సంవత్సరాలు చదువుకొని ఆ తర్వాత ఉద్యోగాలు లేకుండా ఫుట్పాత్ల మీద, ఇక పెట్రోల్ పంపుల్లో, కిరాణా స్టోర్లు అక్కడక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బెదిరింపులు పాల్పడుతూ రేపులు చేస్తూ మాదక ద్రవ్యాలు వ్యాపారం చేస్తూ అమెరికాని భ్రష్టు పట్టించారు. తక్షణం 60 లక్షల మందిని వారి వారి దేశాల్లో డంపు చేయాలని ట్రంప్ ఆదేశించాడు. వెంటనే సైన్యం రంగంలో దిగింది. ఆ మెక్సికో బోర్డర్లో అయితే 1,00,000 మందిని మోహరించారు. ఆ మెక్సికో సరిహద్దుల వెంట డాంకీ పద్ధతిలో, అంటే పెద్ద గోడ నిర్మించి కంచె వేసినా కూడా కింద నుంచి సున్న సొరంగం పెట్టి ఆ బొక్కలో నుంచి పాక్కుంటూ అమెరికాలోకి ఏదో ఒక విధంగా వెళ్తే ఇక జీవితం ధన్యం అయిపోద్ది అనే ఉద్దేశంతో ప్రపంచంలో అనేక దేశాల నుంచి ముందు మెక్సికో చేరుకొని అక్కడి నుంచి 18 కిలోమీటర్ల పాటు సరిహద్దు వద్దకు నడిచి అర్ధరాత్రి పూట ఆ గోడ బొక్కలో నుంచి దూరి అమెరికాలోకి ప్రవేశించిన లక్షలాది మందిని ఏరివేసే కార్యక్రమం మొదలైంది. ఇక భారతదేశం కూడా పిలుపునిచ్చింది. ఒక 18,000 మంది అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉన్నారు, వెంటనే వచ్చేయండి, గెంటి వేస్తే భారతదేశానికి అవమానం అని చెప్పేసి ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా స్పష్టంగా చెప్పారు. భారత్కు చెందిన 8 లక్షల మందికి మెడ మీద కత్తి వేలాడుతూ ఉంది. ఉన్నత చదువుల కోసం 5 సంవత్సరాలు అయితే వీసా తీసుకుంటారు, 2 సంవత్సరాల చదువు అయిపోద్ది. వెంటనే కనుక ఉద్యోగం రాకపోతే ఇక భారత్ వచ్చేయాల్సిందే. ఏదో ఒకటి చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుని ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి 3 సంవత్సరాలు ఉద్యోగం రాకపోయిద్దా అని అక్కడ ఉంటే మాత్రం జైల్లో వేస్తారు. కుదిరినప్పుడు సైనిక విమానంలో వేసి ఢిల్లీలో డంప్ చేస్తారు. వారు డంప్ చేయకముందే అక్రమంగా ఉంటున్న వారు అమెరికా నుంచి తిరుగు ప్రయాణం కావడమే సేఫ్. దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. భారత్కు చెందిన 8 లక్షల మంది పైగా అమెరికాలో ఉంటున్నారన్న విషయం మీద కూడా మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.